హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. సో ఇవాళ మనకి 8th ఫిబ్రవరి అంటే ఈ రోజుకి సంబంధించిన క్విక్ బైట్స్ ఏవైతే ఉన్నాయో కరెంట్ అఫైర్స్లో క్విక్ డేటా. సో ఆల్రెడీ మనం డీటెయిల్డ్ సెషన్ అనేది ఏస్ ఇంజనీరింగ్ యూట్యూబ్ ఛానల్లో డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది మనం ఆల్రెడీ చూస్తున్నాం. సో మనం ఏవైనా కొంచెం లోయర్ లెవెల్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్స్ కానీ స్టేట్ పిఎస్సి గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 ఇలాంటివి మనకి ఎలా ఉంటాయంటే ఎగ్జామ్స్ చాలా ఫ్యాక్చువల్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇష్యూ బేస్డ్ అండర్స్టాండింగ్కి మనకు అంత ఇంపార్టెన్స్ లేదు, బట్ స్టిల్ ఇష్యూ బేస్డ్ అర్థం చేసుకొని ఫ్యాక్ట్స్ వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ థింగ్, రైట్? సో మేము ఆల్రెడీ ఇంగ్లీష్ ఛానల్లో ఏస్ ఇంజనీరింగ్ ఛానల్లో ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ డీటెయిల్ సెషన్స్ అనేవి మేము కండక్ట్ చేస్తున్నాం. సో ఈ సెషన్ వచ్చేసరికి మనకి ఈ రోజుకి సంబంధించిన క్విక్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి మనం తెలుసుకోవడం చూడాలన్నమాట, రైట్? సో వాటికి సంబంధించిన ఈరోజు న్యూస్ ఏవైతే ఉన్నాయో అన్ని ఎకానమీ, పొలిటీ, జియోగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ఏవైతే ఈరోజు న్యూస్లో ఉన్నావో వాటికి సంబంధించిన ఫ్యాక్ట్స్ అనేవి మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. ఫస్ట్, వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ 2024. సో వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ అనేది మనకి ఎవ్రీ ఇయర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేయడానికి ఇండియాలో జరుగుతున్న సెషన్ అనమాట. ఎవ్రీ ఇయర్ ఇండియాలోనే జరుగుతుంది. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఫ్యూచర్ తరాలని ఆర్ జనరేషన్స్ని ఎఫెక్ట్ చేయకుండా మనం ఎర్త్ రిసోర్సెస్ని యూజ్ చేసుకోవడానికి మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. సో ఇలా క్లైమేట్ చేంజ్ ఈవెంట్స్ వీటిలన్నింటినీ కూడా తగ్గించడానికి ఎవ్రీ ఇయర్ ఇండియాలో కాన్ఫరెన్స్ జరుగుతుంది. దాన్ని కండక్ట్ చేసే ఆర్గనైజేషన్ పేరు వచ్చేసరికి ద ఎనర్జీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, తేరీ అని అంటాం అనమాట. ఓకే, ఇది వచ్చేసరికి మనకి 2021లో ఈ కాన్ఫరెన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఫస్ట్ కాన్ఫరెన్స్ 2001. ఇది ఓన్లీ సమ్మిట్ ఇన్ డెవలపింగ్ వరల్డ్. సో డెవలపింగ్ వరల్డ్ అంటే కంట్రీస్ విచ్ ఆర్ స్టిల్ డెవలపింగ్. ఇండియా ఇస్ అ డెవలపింగ్ కంట్రీ. సో గ్లోబల్ ఇష్యూస్ మామూలుగా జనరల్గా ఎలా ఉంటాయంటే మనకి పెద్ద పెద్ద కంట్రీస్లో జరుగుతుంటాయి, యూఎస్ కానీ యూరోప్ కానీ అలా. కానీ దిస్ ఈస్ అ గ్లోబల్ ఈవెంట్, అన్ని కంట్రీస్ కూడా పార్టిసిపేట్ అవుతాయి. బట్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా అంటే డెవలపింగ్ వరల్డ్లో జరిగే ఏకైక గ్లోబల్ ఈవెంట్ ఏదైతే ఉందో దాన్ని వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్, రైట్? సో ఎప్పుడు లాంచ్ చేశారు, ఏ కంట్రీ, ఎక్కడ జరుగుతున్నాయి, అది మనకి ఇంపార్టెంట్. సో దీని ఆబ్జెక్టివ్ వచ్చేసరికి ఆల్రెడీ చెప్పాం, టు యాక్సలరేట్ యాక్షన్ టువర్డ్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపు ఫాస్ట్గా మనం మూవ్ అవడానికి కండక్ట్ చేసే డిస్కషన్ ఏదైతే ఉందో అది ఇక్కడ మనకి జరుగుతుంది. ఇది వచ్చేసరికి మనకి 23rd సెషన్. సో ఫస్ట్ సెషన్ 2001లో జరిగింది, ఆల్రెడీ చూసాం. ఇది వచ్చేసరికి మనకి 23rd సెషన్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఈ ఇయర్ వచ్చేసరికి మనకి న్యూఢిల్లీలో జరుగుతుంది. థీమ్ వచ్చేసరికి లీడర్షిప్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ క్లైమేట్ జస్టిస్. ఈ ఇయర్ థీమ్ ఇది కూడా మనకి ఇంపార్టెంట్, రైట్? సో ఈ ఫ్యాక్ట్స్ మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్, పృథ్వీ విజ్ఞాన్ స్కీమ్. రీసెంట్గా గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ మనకి స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. సో ఎస్టర్డేనే మనకి స్కీమ్ అనేది లాంచ్ చేశారు, రైట్? సో ఇది లాంచ్ చేసింది వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్. సో దేనికి కోసం ఈ స్కీమ్? ఈ స్కీమ్ మనకి ఎర్త్లో జరిగే చేంజెస్ అన్నిటి కూడా నోట్ చేసి క్లైమేట్ చేంజ్ ఈవెంట్స్ని తగ్గించడానికి జరిగే స్కీమ్ ఆర్ లాంచ్ చేసే ఈవెంట్స్ అన్నిటి కూడా మనకి ఈ స్కీమ్లో అనేది కవర్ చేస్తారు. మెయిన్లీ టు స్టడీ ద ఎర్త్ చేంజెస్ ఆన్ ద ఎర్త్ అండ్ టు మిటిగేట్ దెమ్. సో వాటిని కంట్రోల్ చేయడానికి మనకి లాంచ్ చేసే స్కీమ్ అనమాట. ఇది లాంచ్ చేసిన వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్. టోటల్ 5 కాంపోనెంట్స్ ఉన్నాయి, అంటే ఏవేవి కవర్ చేస్తాయని. అట్మాస్ఫియర్, హైడ్రోస్ఫియర్ అంటే వాటర్ లేయర్ ఆఫ్ ఎర్త్, జియోస్ఫియర్ అంటే ల్యాండ్ లేయర్, దెన్ క్రయోస్ఫియర్ అంటే ఐస్కి సంబంధించిన ఐస్ ఎక్కడైతే ఉందో భూమి మీద, బయోస్ఫియర్ అంటే లైఫ్ మొత్తం, రైట్? సో ప్లాంట్స్, యానిమల్స్ ఇవన్నీ కూడా. ఇవి టోటల్ 5 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇది స్కీమ్ వచ్చేసరికి మనకి 2021 నుంచి 26. ఇది ఎందుకు ఆల్రెడీ సార్ 2024లో లాంచ్ చేస్తున్నారు కదా, మరి 2021 అంటున్నారు అనుకోవచ్చేమో. ఆల్రెడీ కొన్ని స్కీమ్స్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, వాటిలన్నింటినీ కూడా ఈ స్కీమ్ కిందకి మెర్జ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఏవైతే 2021లో స్కీమ్స్ లాంచ్ చేశారో అవన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నారు కాబట్టి 2021 to 26. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. టోటల్ బడ్జెట్ అలొకేషన్ వచ్చేసరికి మనకి 4797 crores. నెక్స్ట్, దివ్య కళామేళా. ఇది వచ్చేసరికి మనకి వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళ క్రాఫ్ట్ మ్యాన్షిప్, సో వాళ్ళు కూడా పెయింటింగ్స్ వేస్తారు, వాళ్ళు కూడా టాయ్స్ ప్రిపేర్ చేస్తారు. సో అలాంటి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు తయారు చేసిన క్రాఫ్ట్స్ అన్ని కూడా ఒక ప్లేస్లో పెట్టి ఒక మేళా లాగా కండక్ట్ చేస్తాం. సో దానికి వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టుంటుంది, అలాగే కొంచెం మనీ కూడా వాళ్ళకి ఎర్న్ చేసుకున్నట్టుంటుంది. పీపుల్ కూడా విల్ బి మోటివేటెడ్. సో వీళ్ళే ఇంత చేశారు, సారీ లైక్ ఇఫ్ ఐఎమ్ వీళ్ళే అని అనకూడదు. సో ఇక్కడ మనకి దే ఆర్ ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్. సో అలాంటి వాళ్ళు అంత హై స్టాండర్డ్స్ మనకి చేస్తున్నప్పుడు వై డోంట్ వి? సో ఇట్ ఇస్ లైక్ ఎ మోటివేషన్, రైట్? సో దీన్ని షోకాస్ట్ చేయడానికి గవర్నమెంట్ అనేది మనకి ఈ మేళా కండక్ట్ చేస్తున్నారు. దాన్ని దివ్య కళా మేళా, రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ బై శ్రీ రతన్ లాల్ నాథ్.
సో క్యాబినెట్ మినిస్టర్ ఫర్ పవర్ అగ్రికల్చర్ తను లాంచ్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ ఆబ్జెక్టివ్ మనం డిస్కస్ చేసాం. ఏ మినిస్ట్రీ దీన్ని కండక్ట్ చేస్తున్నారు, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మనకి ఎవ్రీ ఇయర్ మల్టిపుల్ టైమ్స్ దివ్య కళా మేళా అనేది ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసరికి త్రిపురలో మనకి జరుగుతుంది. చిల్డ్రన్ పార్క్ అనే రీజన్లో ఒక ప్లేస్లో త్రిపురలో మనకి జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసరికి మనకి 14th సెషన్, ఇప్పుడు జరిగేది 14th సెషన్. నెక్స్ట్ ప్రజెంట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ న్యూక్లియర్ పవర్. మనకి న్యూక్లియర్ పవర్ కెపాసిటీ ప్రజెంట్ ఇన్స్టాలేషన్ ఎంత ఉందంటే 7480 మెగావాట్స్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. దీన్ని మన గవర్నమెంట్ అప్రాక్సిమేట్లీ 22,000 by 2031 చేయాలని అనుకుంటున్నారు, రైట్, మెగావాట్స్. ప్రస్తుతానికైతే ఇది మనకి ఉన్న కెపాసిటీ. నెక్స్ట్ S2, రైట్. సో S2 ఈజ్ నథింగ్ బట్ ఇండియాస్ ఫస్ట్ హైపర్ వెలాసిటీ ఎక్స్పాన్షన్ టన్నల్ టెస్ట్ ఫెసిలిటీ. సో హైపర్ వెలాసిటీ అంటే విచ్ ఈస్ హ్యావింగ్ వెలాసిటీ మోర్ దాన్ 3 km/s. సో 3 km/s కన్నా ఎక్కువ వెలాసిటీ ఉంటే దాన్ని మనం హైపర్ వెలాసిటీ అంటాం. ఇది ఒక టన్నల్ అనమాట. అంటే మనం ఏదైనా మిసైల్ లాంచ్ చేస్తే అది టెస్ట్ చేయడానికి లైక్ మోడల్ అనమాట. సో ఇక్కడ మనం ఏదైనా టెస్ట్ చేస్తే అంత స్పీడ్ వెళ్తుందా లేదా అనేది మనకి చూడడానికి. సో ఇది మనకి హైపర్ టెస్ట్ ఎక్స్పాన్షన్ టన్నల్ ఫెసిలిటీ అనమాట. ఏదైనా మిసైల్స్ డిఫెన్స్ మినిస్ట్రీ ఇవి లాంచ్ చేయడానికి మనకి ఇక్కడే మోడల్ లాగా టెస్ట్ చేయొచ్చు అనమాట. ఇండియాస్ ఫస్ట్. ఇది ఎవరు డెవలప్ చేశారంటే ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాన్పూర్, వెరీ ఇంపార్టెంట్ టు రిమెంబర్. సో ఇది వచ్చి ఫండింగ్ సపోర్ట్ వచ్చేసరికి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 4.5 crores మనకి సపోర్ట్ చేయడం జరిగింది ఇన్ 2018లో. ఇప్పుడు మనకి ఆ ఫెసిలిటీ అనేది కంప్లీట్ చేశారు. సో హైపర్ వెలాసిటీ అంటే క్యాపబిలిటీ ఆఫ్ జనరేటింగ్ స్పీడ్స్ మోర్ దాన్ 3 km/s, కిలోమీటర్స్ నాట్ మీటర్స్. ఓకే, సో ఇది మనకి S2. దాని పేరు వచ్చేసరికి మనకి S2 అనమాట, టెస్ట్ మోడల్. నెక్స్ట్ ఆర్టికల్ ఫస్ట్ బిమ్స్టెక్ ఆక్వాటిక్స్ అంటే వాటర్కి రిలేటెడ్ ఛాంపియన్షిప్. బిమ్స్టెక్ అనేది ఒక ఆర్గనైజేషన్, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్ అండ్ ఆల్. సో ఆల్రెడీ మనకు ఒక ఆర్గనైజేషన్ ఉంది. దీని గ్రూపింగ్ ఇండియా, మనకి నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ ఇవన్నీ కంట్రీస్ కూడా పార్ట్ అయి ఉన్నాయి. సో దీని ఫస్ట్ బిమ్స్టెక్ ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్స్ అనేది మనకి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్విమ్మింగ్ పూల్ కాంప్లెక్స్ ఢిల్లీలో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందని ఎగ్జామ్లో అడగొచ్చు అనమాట, రైట్. నెక్స్ట్ ద లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్. సో లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్ అంటే ఏంటంటే మనకి ఒక పెద్ద స్పేస్, పెద్ద ఏరియా అనమాట. ఆ ఏరియాలో మనకి డిఫరెంట్ పార్టికల్స్, ఆటమ్స్, న్యూట్రాన్స్ ఇవన్నీ పెట్టేసి కొలిజన్ అనేది చేసి టెస్ట్ చేస్తారు. ఎందుకని, ఒకప్పుడు యూనివర్స్ ఫామ్ అయినప్పుడు స్టార్స్ కానీ ఇవన్నీ కూడా ఎలా ఫామ్ అయ్యాయి గుద్దుకొని, సో దానివల్ల ఎంత స్పీడ్, సో సేమ్ అదే సిమ్యులేషన్ మనకి ల్యాబ్లో చేసి యూనివర్స్ ఎలా ఫామ్ అయింది, తర్వాత ఏ కాన్సిక్వెన్సెస్ వచ్చాయని మనకు చదవడానికి లాంచ్ చేసిన ఫెసిలిటీని లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్ అని అంటాం అనమాట. దిస్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ పార్టికల్ యాక్సిలరేటర్. సో గుద్దుకుంటే ఏమవుతాయి, 2-3 పార్టికల్స్ అన్నీ కూడా బంబార్డ్ అయిపోయి ఇంకా స్పీడ్గా మూవ్ అవుతాయి ఒక్కొక్క డైరెక్షన్స్లో. యూనివర్స్ ఎలా ఫామ్ అయింది దాన్ని కనిపెట్టడానికి దీన్ని యూజ్ చేస్తారు. ఇది వచ్చేసరికి మనకి యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్, CERN, జెనీవాలో ఉంది, స్విట్జర్లాండ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్విట్జర్లాండ్ యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ దగ్గర మనకి ఇది ఉందన్నమాట. ఓకే, సో ఇప్పుడు సైంటిస్ట్ ఇంకా అడ్వాన్స్డ్ స్పీడ్ 16 బిలియన్ రూపీస్, సో 16 బిలియన్ యూరోస్ యూస్ చేసి ఇంకా దీనికన్నా అడ్వాన్స్ది లాంచ్ చేయబోతున్నారు అనమాట. అందుకనే మనకి న్యూస్లో ఉండింది, రైట్. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే అసలు యూనివర్స్ ఎలా ఫామ్ అయింది, స్టార్స్ ఎలా ఫామ్ అయ్యాయి, సోలార్ సిస్టమ్ ఎలా ఫామ్ అయింది, ఇవన్నీ కూడా ఇంకా హైలీ అడ్వాన్స్డ్గా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఫెంటనిల్ ట్రాఫికింగ్. సో రీసెంట్గా యూఎస్ మనకి చైనాని అడగ జరిగింది, ఈ ఫెంటనిల్ వల్ల ట్రాఫికింగ్ జరుగుతుంది, హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. సో మెటీరియల్ అనేవి చైనా నుంచి వస్తున్నాయి, వాటిని తగ్గించుకోమని రిక్వెస్ట్ చేసింది అనమాట. సో ఏంటి ఫెంటనిల్ అని ఎగ్జామ్లో అడగొచ్చు. ఫెంటనిల్ ఇస్ నథింగ్ బట్ ఏ సింథటిక్ ఓపియాయిడ్, అంటే ఆర్టిఫిషియల్లీ ప్రిపేర్డ్, న్యాచురల్గా దొరికిన ఓపియాయిడ్ కాదు, సింథటిక్ అనమాట, ఆర్టిఫిషియల్లీ మేడ్, లైక్ గాంజా ఇలాంటి ఏవైతే డ్రగ్స్ ఉన్నాయో సిమిలర్ టు దట్ అనమాట ఫెంటనిల్. దీనివల్ల మనకి అమెరికాలో చాలా చోర్స్ జరిగింది, ఎక్కువ డ్రగ్ ట్రాఫికింగ్ కానీ వైలెన్స్ కానీ ఇలాంటి జరగడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ 50 times మచ్ స్ట్రాంగర్ దాన్ హెరాయిన్. సో హెరాయిన్ కన్నా లేదా మార్ఫిన్ కన్నా 50 times 100 times మచ్ పవర్ఫుల్. ఓకే, సో అది మనకి చైనాని యూఎస్ అడగడం జరిగింది వాటిని కంట్రోల్ చేయమని. ఇట్ కెన్ ట్రీట్ సివియర్ పెయిన్. సో మనకి న్యాచురల్ డ్రగ్ థెరపీస్ కూడా యూజ్ చేస్తారు, బట్ దాన్ని ఇల్లీగల్గా యూజ్ చేయడం వల్ల డ్రగ్గా మారుతుంది, ఇల్లీగల్ డ్రగ్గా మారి అడిక్టివ్ చేస్తుంది అనమాట. సో దానివల్ల మనకి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఎగ్జామ్లో ఎలా అడుగుతారు, సో ఏంటిది అని అడుగుతారు, రైట్. సో దీని ఎఫెక్ట్ ఏంటి అని ఎగ్జామ్లో అడుగుతారు అనమాట. నెక్స్ట్
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది డిస్ప్యూట్ సెటిల్ చేసింది బిట్వీన్ టూ పార్టీస్. నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ ఉంది కదా, శరద్ పవార్. సో ఆల్రెడీ దెర్ ఇస్ ఎ డివిజన్ అనమాట, వాళ్ళ అల్లుడు అలాగే తిన్ను టూ పార్టీస్. సో ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే ఒరిజినల్ పార్టీ అనేది అజిత్ పవార్ పార్టీయే మనకి ఒరిజినల్ పార్టీ అని డిసైడ్ చేసింది. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్లాక్ సింబల్ అనేది మనకి అజిత్ పవార్ ఫ్యాక్షన్కి ఇవ్వడం జరిగింది. సో క్లాక్ సింబల్ అనేది దేని పార్టీ సింబల్ అని కూడా ఎగ్జామ్లో అడుగుతుంటారు. ఎన్సీపీ, రైట్, నేషనల్ కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ MQ-9B స్కై గార్డియన్. సో ఇది మనకు ఒక డ్రోన్ అనమాట. యుఎస్ గవర్నమెంట్ రీసెంట్గా ఇండియాకి ఇవ్వడానికి ఒప్పుకునింది. సో ఇండియా కూడా కొనడానికి $4 బిలియన్ అనేది ఇవ్వడం జరిగింది. టోటల్ 31 MQ-9B స్కై గార్డియన్ డ్రోన్స్ అనమాట, యుఏవి. సో మనిషి హెల్ప్ లేకుండానే డైరెక్ట్గా వెళ్ళి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటుంది, లేదా బ్లాస్ట్ చేస్తుంది, రైట్. సో సర్వేలెన్స్ కూడా చేస్తుంది, స్ట్రైక్ మిషన్స్. సో మనుషులు లేకుండానే మనకి ఎనిమి మీద స్ట్రైక్ చేయొచ్చు, అలాగే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయొచ్చు. సో ఇది వచ్చేసరికి మనకి అమెరికా అనేది ఇస్తుంది. ఏ కంట్రీకి సంబంధించిన అడగవచ్చు, లేకపోతే ఎంత మనీ ఎన్ని ఇండియా ఎక్విప్ చేసుకుంటుంది, వాట్ ఈస్ ద యూసెస్ ఆఫ్ స్కై గార్డియన్ MQ-9B కూడా అడగవచ్చు అనమాట. సో ఇవి మనకి ఫ్యాక్ట్స్. నెక్స్ట్ బెన్నర్ఘట్ట నేషనల్ పార్క్, వెరీ వెరీ ఇంపార్టెంట్. కర్ణాటకలో బెంగళూరు దగ్గర ఉంది. ఇష్యూ వచ్చేసరికి గవర్నమెంట్ రీసెంట్గా 6 లేన్ ఎలివేటెడ్ బెన్నర్ఘట్ట పార్క్ అనేది నేషనల్ పార్క్ దగ్గర మనకి రోడ్ అనేది కట్టడానికి డిసైడ్ అయింది. దానికి ఎన్విరాన్మెంటలిస్ట్ అనే వాళ్ళు అపోజ్ చేశారనమాట. అందుకని ఈ పార్క్ న్యూస్లో ఉంది. ఇది వచ్చేసరికి మనకి బెంగళూరు దగ్గర ఉంది, కర్ణాటక, ఇన్ అనేకల్ రేంజ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి అనేకల్ రేంజ్లో బెంగళూరు దగ్గర కర్ణాటకలో ఉందన్నమాట. ఇట్ వాస్ డిక్లేర్డ్ యాజ్ ఎ నేషనల్ పార్క్ ఇన్ 1974. సో బెన్నర్ఘట్ట నేషనల్ పార్క్ అనేది మనకి 1974లో లాంచ్ చేశారు. నెక్స్ట్ 2002లో ఇది మనకి బెన్నర్ఘట్ట బయోలాజికల్ పార్క్ కూడా అయింది. సో ఎగ్జామ్లో అడుగుతారు వాట్ టైప్ ఆఫ్ పార్క్ అని. నేషనల్ పార్క్, బయోలాజికల్ పార్క్. ఇట్ ఈస్ ఆల్సో ఫస్ట్ బయోలాజికల్ పార్క్ ఇన్ ఇండియా టు ఫెన్స్ ఎలిఫెంట్ శాంక్చురీ. సో మొత్తం అంతా కూడా ఫెన్స్ చేసి ఎలిఫెంట్స్ని అక్కడ స్టోర్ చేయడానికి, ఉండడానికి ఫెసిలిటీస్ చేసిన ఫస్ట్ బయోలాజికల్ పార్క్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ బెంగళూరు. ఇట్ ఈస్ ఆల్సో ఇండియాస్ ఫస్ట్ బటర్ఫ్లై ఎన్క్లోజర్. సో ఇదే పార్క్లో మనకి బటర్ఫ్లై ఎన్క్లోజర్, అక్కడే పెట్టి బటర్ఫ్లైని పెంచడం జరిగింది. ఇది కూడా మనకి ఫస్ట్ ఇక్కడే ఉందన్నమాట. సువర్ణముఖి రివర్ మనకి పార్క్ నుంచి వెళ్తుంది. ఏ పార్క్ నుంచి ఏ రివర్ మ్యాచింగ్లో అడుగుతూ ఉంటారు. ఈ పర్టికులర్ స్ట్రీమ్ అనేది మనకి బెన్నర్ఘట్ట నుంచి వెళ్తుంది. సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యాక్ట్స్. నెక్స్ట్ మహమ్మదియా వెట్లాండ్. సో వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్, WWF, మనకి రొమానియాని ఈ వెట్లాండ్ అనేది డిగ్రేడ్ అయిపోతుంది, ప్రొటెక్ట్ చేయడానికి మీరు ట్రై చేయండి అని చెప్పడం జరిగింది. సో ఎగ్జామ్ ఓన్లీ క్వశ్చన్, మహమ్మదియా వెట్లాండ్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది, ఏ కంట్రీలో ఉంది అని ఎగ్జామ్లో అడగవచ్చు. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ రొమానియా. నెక్స్ట్ లాస్ట్ వన్, డీప్ టెక్నాలజీ ఆర్ డీప్ టెక్. సో రీసెంట్గా గవర్నమెంట్ 1 lakh crore ఫండ్ అనేది డీప్ టెక్కి కంట్రిబ్యూట్ చేసింది. డీప్ టెక్ అంటే డీప్ టెక్నాలజీ ఏంటంటే డిస్రప్టివ్ అనమాట, సడన్ చేంజ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్సెస్, సెమీ కండక్టర్స్, 3D ప్రింటింగ్, ఇవన్నీ కూడా ఏంటంటే సడన్గా చేంజెస్, ఎకానమీలో సడన్ చేంజెస్ తీసుకురాగలిగే కెపాసిటీ ఉన్న టెక్నాలజీస్ అనమాట. వాటిని మనం డీప్ టెక్ అంటాం. సో లైక్ డీప్ ఫేక్స్ అని మళ్ళీ దాంట్లో వేరే కేటగిరీస్ ఉంటాయన్నమాట. సో ఇవంతా కూడా ఏవైతే డిస్రప్టివ్, సడన్ చేంజెస్ మన ఎకానమీలో తీసుకురాగలవో వాటిని అన్నింటినీ డీప్ టెక్ అంటాం. దానికోసం ఈ ఇయర్ బడ్జెట్లో 1 lakh crore ఫండ్ అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది, వాటికి రీసెర్చ్ ఎంకరేజ్ చేయడానికి, రైట్. సో ఇవి మనకి ఈరోజున్న క్విక్ బైట్స్. సో ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ, వెరీ షార్ట్, అండ్ మీకు ఏ ఎగ్జామ్స్ రాసినా కూడా మీకు యూస్ అవుతుంది. థ్యాంక్స్ అలాట్.